ఓకే మాస్టర్స్, ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ నమస్కారాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. ఈరోజు మనం భగవద్గీత 1వ అధ్యాయం 5వ శ్లోకం గురించి తెలుసుకుందాం. దృష్టకేతుక్షేకితానః కాశీరాజక్షవీర్యవాన్ పురజిత్ కుంతిభోజక్ష క్షైభక్ష నరపుంగవః. అర్థం రాసుకోండి, శ్లోకం మీరు నోట్ చేసుకోండి. దృష్టకేతుడు, చేకితానుడు, వీర్యవంతుడైన కాశీరాజు, పురజిత్తుడు, కుంతిభోజుడు, శైభ్యుడు, వీళ్ళంతా కూడా ఉత్తమమైన రాజులు, గొప్ప యోధులు. దుర్యోధనుడు ఎందుకు ఇలా వరుసగా పేర్లు చెప్తున్నాడు అంటే, వాళ్ళు చాలా పవర్ఫుల్, వాళ్ళకు చాలా సపోర్టు ఉంది, మన పని కష్టం. అదే దుర్యోధనుడి యొక్క మనస్సు. అతను ద్రోణాచార్యుడికి సమాధానం ఇవ్వడం కాదు, తన భయాన్ని మాటల్లో బయట పెడుతున్నాడు. దుర్యోధనుడు పేర్లు చెప్తున్నాడు కదా 3 శ్లోకాల నుంచి. ఎందుకు చెప్తున్నాడు, ఆయన పేర్లు ఎందుకు చదువుతున్నాడు ఇట్లా అందరి పేర్లు అంటే, ఆయన ఏం చెప్తున్నాడంటే, వాళ్ళందరూ ఎంతో బలమైన వాళ్ళు, వాళ్ళకి ఎంతో సపోర్ట్ ఉంది, మళ్ళీ వాళ్ళ సపోర్ట్ అదిగాక వాళ్ళు ధర్మంగా న్యాయంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏ భయం లేదు. కానీ ఇక్కడ దుర్యోధనుడు అధర్మంగా ఉన్నాడు. అధర్మంగా ఉన్నవాడు మరి భయపడాల్సిందే, తను చేసే పనులకు భయపడాల్సిందే. అందుకే అతడికి ఏదో ఒకటి ఇంకా ఆ మనసులో ఉన్నటువంటి ఆ భయాన్ని బయట పెట్టాలి కదా, ఏదో ఒక రూపంలో బయట పెట్టాలంటే పేర్ల రూపంలో బయట పెడుతున్నాడు. చూడండి, ఇప్పుడు మనం మన జీవితంలో కనుక గమనిస్తే, ఒక చదివే విద్యార్థి ఉన్నాడు. చదివే విద్యార్థి మంచిగా చదువుకుంటేనేమో వాడు ఏ ప్రశ్న వచ్చినా నేను రాయగలుగుతాను, నాకేం భయం లేదు వాడు అనుకుంటాడు. పక్కలో ఒకడు చదివినోడు ఉన్నాడు. చదివినోడు ఉన్నోడికి ఏ భయం ఉండదు. చదవని వాడు ఉన్నాడు అనుకో, ఏమొస్తుందో ఏమో, ఎలా రాయాలనో ఏమో, వాడు ఎప్పుడు పిరికి వాళ్ళగా భయపడుతూనే ఉంటాడు. వాడు ఏ సబ్జెక్ట్ అయితే మనకు ఏమంటారు, సబ్జెక్ట్ ముందే ఇస్తారు కదా గురువులు, ఏమంటారు క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యూనిట్ టెస్ట్లకు అయితే పలానా సబ్జెక్ట్ నుంచి పలానా సబ్జెక్ట్ వరకు మీకు ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తాయి, ఇవి ప్రిపేర్ కండి అని చెప్తారు. అదే యాన్యువల్కి అయితే మొత్తము చదువుకోవాల్సిందే, ఎక్కడికి వెళ్ళిస్తాడో తెలియదు. అప్పుడు ఏం చేసేవాడు, చదివిందే చదువుకుంటాడు, చెప్పిందే చెప్పుకుంటాడు. ఎందుకు, ఏది ఒకటి ప్రిపేర్ కాలేదు వాడు. ఇప్పుడు టీచర్స్ చెప్తారు కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నలు చెప్పి, ఇవి బాగా చదువుకోండి. ఇప్పుడు క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ వరకేమో వీళ్ళు తయారు చేస్తారు పేపర్లు, యాన్యువల్ ఎగ్జామ్కి వచ్చే వరకు బయట నుంచి వస్తాయి. ఇప్పుడు మా పిల్లలు మంచిగా చదివితే మా స్కూల్కు మంచి పేరు వస్తుందనే టీచర్ల తపన ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ వాళ్ళకి ఇస్తారు. అవి చదువుకున్నోడికి ఏ భయం ఉండదు. టీచర్ చెప్పినవన్నీ చదువుకున్నాడు అనుకో, ఇంక మనకి ఏ భయం ఉండదు, ఏది వచ్చినా రాయగలుగుతాను. చదవని వాడికి ఎంత టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు దుర్యోధనుడు పేర్లు చదివినట్లే వాడు మళ్ళీ మళ్ళీ బుక్ తీసి చదువుతూనే ఉంటాడు. అట్లా మన జీవితంలో కూడా అదే ఉంటుంది. మరి కోర్టును కనుక తీసుకుంటే, న్యాయంగా ఉన్నవాడికి ఏదైనా నేను సమాధానం చెప్పగలుగుతా. ఆ భగవద్గీత మీద ప్రమాణం చేయమంటారు, చేస్తా. ఎందుకంటే నేను న్యాయంగా ధర్మంగా ఉన్నాను. లేనివాడు ఎక్కడ ఏ మాట చెప్పాలో తెలియదు. ఎందుకంటే అక్కడ లాయరు కాలుకేస్తే మెడకేస్తాడు, మెడకేస్తే కాలుకేస్తాడు, ఎక్కడ కన్ఫ్యూజ్ చేస్తాడు అంటే నీలో ఉన్నటువంటి నువ్వు చేసినటువంటి ఆ దొంగతనాన్ని, ఆ చెడు పనిని బయట పెట్టాలని అతని ప్రయత్నం కదా. డబ్బుకు అమ్ముడు అయిన వాడు ఉంటే అంత తికమక్కగానే ఉంటాడు. ఇంకా వాడు లేదు, నేను ఉన్నది చెప్తా అనుకున్న వాడికి ఏ భయం ఉండదు. నేను 4 రోజులు తక్కువ జీవించినా సరే కానీ నేను నా నోట్లోకి వెళ్ళి ఎప్పుడు అబద్ధం చెప్పొద్దు అన్నవాడు ఏమనుకుంటాడు, నువ్వు లక్షలు కాదు కోట్లు ఇచ్చినవాడు భయపడడు. ఇప్పుడు ప్రాణం ముఖ్యం కాదు కదా, మనం ఎంత నీతిబంధంగా ధర్మంగా జీవించామనేదే ముఖ్యం కదా. దానికోసమే చూసుకుంటాడు నిజాయితీవంతుడు.
నిజాయితీ మందికి ఎప్పటికీ భయము లేదు. మరి దుర్యోధనుడు ఇక్కడ అంత అధర్మం, అరాచకం. కాబట్టి వాడు భయపడుతూనే ఉంటాడు. గురువు దగ్గరికి పోతాడు, తాత దగ్గరికి పోతాడు, అందరి దగ్గరికి ఇదే పురాణం చెప్తుంటాడు. అందుకే పేర్లు వరుసగా చదువుతున్నాడు. ఇప్పుడు మనం ఒక్కొక్క దానికి అర్థం తెలుసుకుందాం. దృష్టకేతుడు, ఈ పేరుకు అర్థం ఏంటో తెలుసుకుందాం. దృష్ట ధైర్యము, కేతు జెండా అంటే ధైర్యానికి గుర్తుగా నిలిచినవాడు. దుర్యోధనుడి మనసులో ఏముంది? వాళ్ళ పక్షంలో ధైర్యం ఉంది, మన పక్షంలో నాకు నమ్మకం తగ్గుతుంది. ఇక్కడ దుర్యోధనుడి మనసులో ఏముంది అంటే ఇందాక చెప్పుకున్నాం మనం, రిపీట్. వాళ్ళ పక్షంలో ధైర్యము ఉంది, ఎందుకంటే వాళ్ళు ధర్మంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ధైర్యంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇంకేమీ భయం లేదు. కానీ కౌరవులకి ఎందుకు భయము అంటే వీళ్ళు అధర్మంగా ఉన్నారు కాబట్టి నాకు తగ్గుతుంది అని చెప్తున్నాడు. ఆయనే చెప్పుకుంటున్నాడు. క్వశ్చన్ ఆయనే, ఆన్సర్ ఆయనే, రెండు తనే మాట్లాడుకుంటున్నాడు. ఇప్పుడు చూడండి, మన జీవితంలో మనం గమనిస్తే కనుక ఎందులో అయినా సరే, మనం చేసే సంసారంలో అయినా కానీ, మనం మాట్లాడే మాటల్లో కానీ, లేక చేసే ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, ఎవరైనా సరే, ఎక్కడైనా సరే చేసే పని న్యాయంగా ధర్మంగా ఉంటే మనం ధైర్యంగా ఉంటాం. మనం చేసేది ఏ మాత్రం కొంచెం తప్పుగా ఉన్నా ఏం చేస్తాం? వెనకడుగు వేస్తాం. ఎందుకు? అక్కడ అధర్మంగా మనం ఉన్నాం కాబట్టి ఆటోమేటిక్గా నీ యొక్క కాలి అడుగు వెనక్కి పడుతుంది. ఎందుకంటే నిజంగా ఇప్పుడు ఒక కబడ్డీ ఆడే వాళ్ళే ఉన్నారనుకోండి, బాగా ధైర్యవంతులు, బలంగా ఉన్నారు, వాళ్ళు కరెక్ట్గా ఆడుతున్నారు. ఆడినప్పుడు వాళ్ళకి ఏ భయం ఉండదు. ఆజానుబాహులు ఉన్నారు, వాళ్ళు ఎలాగైనా ఏమంటారు, వీళ్ళు కొంతమంది మొండి వేసేవాళ్ళు ఉంటారు, అంటే తప్పు, రాంగ్ స్టెప్లో ఆడేవాళ్ళు ఉంటారు. ఆడేవాళ్ళకి ఏముంటుంది? ధైర్యంగా ఆడేవాళ్ళకు ఎంతమందినైనా వాళ్ళు అవుట్ చేయగలుగుతారు, వీళ్ళు చేయలేరు. కాబట్టి వీళ్ళకి భయం ఉంటుంది, వాళ్ళకు భయం ఉండదు. ఎప్పుడైతే అధర్మంగా ఆడేవాళ్ళు ఉంటారో వాళ్ళ యొక్క జీవితంలో ఎప్పుడు భయమే, ఇంకొకటి ఉండదు. వాళ్ళ అడుగు కూడా వెనక్కే పడుతుంది. ఇంకొకటి చేకితానుడు అంటే జాగ్రత్తగా ఆలోచించే యోధుడు. అంటే తొందరపడకుండా పరిస్థితిని గమనించి నిర్ణయం తీసుకునే వ్యక్తి. మరి ఇలాంటి వ్యక్తిని చూసి దుర్యోధనుడికి ఎందుకు భయం? ఎందుకంటే దుర్యోధనుడు ఎప్పుడు ఎలా ఉంటాడు అంటే ఆవేశము, కోపము, తొందర నిర్ణయాలు తీసుకుంటుంటాడు. అందుకే అతను చెప్తున్నాడు, వాళ్ళ పక్షంలో ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు అని. వాళ్ళ పక్షంలో ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు. చేకితానుడు అంటే ఇతను జాగ్రత్తగా ఆలోచించే యోధుడు. ఇతడు ఎట్లాంటి తొందరపడి నిర్ణయాలు తీసుకోడు. చూడండి, ఏదైనా ఒక పని చేస్తున్నామంటే మనం తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. తీసుకుంటే మన యొక్క జీవితంలో మనమే నష్టపోతాం. మరి దుర్యోధనుడు ఎందుకు భయపడుతున్నాడు ఆయనను చూసి అంటే, దుర్యోధనునికి ఏముంటుంది? ఎప్పుడు ఆవేశము, కోపము, భయం. కాబట్టి ఆయన తీసుకునే నిర్ణయాలు సరిగ్గా ఉండవు. కాబట్టి మరి వాళ్ళ పక్షంలో అంతటి యోధుడున్నాడు. మరి ఆలోచించి తీసుకునేటప్పుడు ఏం చేస్తాడు? ఆ యుద్ధంలో సరి అయిన క్రమాన్ని నిర్వర్తిస్తాడు. కాబట్టి ఇక్కడ ఆయన కూడా భయపడుతున్నాడు. ఆవేశంలో ఉన్నవాడు ఎప్పుడైనా సరే ఓటమి అంతే, ఖాయం, అంతే. ఎప్పుడైనా సరే జాగ్రత్తగా ఆలోచించి అడుగు ముందుకేసేవాడే జీవితంలో గెలుపు పొందుతాడు. మరి ఇలాంటి వాళ్ళని చూస్తే ఎవరైనా భయపడతారు కదా. నెక్స్ట్, కాశీరాజు వీర్యవంతుడు. కాశీరాజు అంటే శక్తి, పరాక్రమము, రాజ్యాధికారము. దుర్యోధనుడి మనస్సులో అసూయ ఇక్కడ కనిపిస్తుంది.
వాళ్ళ దగ్గర బలం మాత్రమే కాదు, రాజుల మద్దతు కూడా ఉంది. ఈయన కాశీరాజు, ఈయన ఒక రాజు, ఈయన వీర్యవంతుడు. అంటే ఇక్కడ ఈయన యొక్క శక్తి, పరాక్రమం, రాజ్యాధికారం ఉన్నవాడు. మరి ఈయనను చూసి కూడా దుర్యోధనుడికి అసూయ పుడుతుంది. ఎందుకు అంటే వాళ్ళ దగ్గర కేవలము బలము, ఆలోచన ఒకటే కాదు, రాజ్యాధికారం ఉన్న వ్యక్తి కూడా వాళ్ళ వెంట ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడు, దుర్యోధనుడికి అసూయ పుడుతుంది. ధైర్యం ఉంది, మంచి తొందరపడి ఆలోచించే నిర్ణయం తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మళ్ళీ రాజ్యాధికారం ఉంది. చూడండి, మన జీవితంలో కూడా మనకు ఎవరైనా బాగా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, ఎదుటి వ్యక్తికి అసూయ కలుగుతుందా లేదా? ఇప్పుడు 2 తోటికోడళ్ళు ఉన్నారు. ఒకరికి తల్లిగారు బాగా సహాయం చేస్తుంటారు, ఏదంటే అది సపోర్ట్ బాగా చేస్తుంటారు. ఇంకొక ఆమెకు ఉండదు. అంటారు సాఫ్గా, నీకేమమ్మా మీ అమ్మ వాళ్ళు బాగా పెడతారు, చూసుకుంటారు, నీకన్నీ అని అంటారు. అని అక్కడితో ఆగిపోతారా? లోపల అసూయ పెంచుకుంటారు. ఉంటుంది కదా మన జీవితంలో. మనం అందరికీ ఇవన్నీ చూసిన వాళ్ళని. అంటే ఎదుటి వ్యక్తికి ఎప్పుడైతే సపోర్ట్ ఉంటుందో అప్పుడు ఇక్కడ మనకు అసూయ పుడుతుంది. అదేవిధంగా ధర్మరాజు వాళ్ళ పాండవులకు ఉన్నటువంటి ఆ సపోర్టును చూసి కౌరవుల్లో దుర్యోధనుడు అసూయ చెందుతున్నాడు. ఓకేనా? నెక్స్ట్ పురజిత్తుడు అండ్ కుంతిభోజుడు. పురజిత్తుడు మరియు కుంతిభోజుడు బంధుత్వ బలం. వీరిద్దరూ కుంతీదేవి వంశానికి సంబంధించిన వారు. అంటే పాండవులకు బంధువుల బలం ఉంది. దుర్యోధనుడికి ఇది మరింత భయం. ఎందుకంటే ఒంటరిగా ఉన్నవాడు త్వరగా కూలిపోతాడు, బంధాలతో ఉన్నవాడు నిలబడతాడు. ఈ పురజిత్తుడు, కుంతిభోజుడు అనే వాళ్ళు కుంతీదేవి యొక్క వంశానికి సంబంధించిన వాళ్ళు. మరి వీళ్ళని చూసి దుర్యోధనుడికి ఇంకా భయం అవుతుంది. ఎందుకు అంటే ఆయనకు ధైర్యం ఇచ్చే వాళ్ళు ఉన్నారు, ఆలోచింపజేసే వాళ్ళు ఉన్నారు. ఇంకొకటి ఏం చెప్పుకున్నాము, రాజ్యాధికారం ఉన్న వాళ్ళు ఉన్నారు, బంధువులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు చూడ్డానికి? వీళ్ళు 100 మంది ఉన్నా, వాళ్ళ 5 మంది ఉన్నా, వాళ్ళ యొక్క ధర్మపరంగా ఆలోచన, బుద్ధి, ఇన్ని రకాలుగా వాళ్ళ దిక్కు అందరూ మంచిగా ఉన్నవాళ్ళు ఉన్నారు. మరి ఒంటరిగా ఉన్నవాడంటే వీళ్ళంతా ఏమంటారు, అతి తెలివి మనుషులు కదా. కాబట్టి వాడు ఎప్పుడు భయపడుతూనే ఉండాల్సిందే, ఉంటాడు కూడా. మరి నిజంగా మన జీవితంలో దీన్ని గమనిస్తే కనుక మన కుటుంబంలో అందరూ మన దగ్గర ఉన్నారనుకోండి, ఆడపిల్లలు, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, తోటికోడళ్ళు, అందరం సమిష్టిగా ఉంటే ఏదైనా ఒక ఫంక్షన్ అయినా లేదా ఒక ఆపద వచ్చినా దేనికైనా సరే మనల్ని నలుగురు ఆదుకునే వాళ్ళు ఉంటారు, మనకు ధైర్యం చెప్పేవాళ్ళు ఉంటారు. నీకెందుకు, నేను ఉన్నాను, చూసుకుంటా అని చెప్పేవాళ్ళు ఉంటారు. ఎప్పుడో ఎక్కడో పగలు పట్టుకొని, ఎప్పుడో అయ్యింది కొట్లాట, దాన్ని అట్లాగే పట్టుకొని ఏమంటారు, ఆ పొగగొట్టం కన ఆ చిన్న అగ్ని ఉంటే ఊదుకుంటూ ఉంటారు చూడండి. పోయినంతకాలం చనిపోయే వరకు తరతరాలు దాటిన కొంతమంది అలాగే ఆ కొట్లాటలతో, ఆ యొక్క కసితో ఊగిసలాడుతుంటారు. కానీ అక్కడ ఏం లాభం? ఏమీ లాభం. ఉన్నన్ని రోజులు వాళ్ళు శాంతంగా ఉండరు, ఇతరులను శాంతిగా ఉండనివ్వరు. అలా ఉన్న వాళ్ళ యొక్క జీవితం ఎట్లా ఉంటుంది? ఆరోగ్యం కూడా బాగుండవు వాళ్ళకు. ఎందుకంటే ఎప్పుడు ఎంతసేపు మనకు ఎవరైతే సరిపోరో వాళ్ళ గురించే మనం మళ్ళీ మనం గుర్తు చేసుకోము, ఆటోమేటిక్గా మన మనసులో వచ్చేస్తుంటుంది. మనం మంచిగా ఉన్నప్పటి ఆలోచనలు గుర్తు రావు. ఏదైతే చెడుగా ఉందో, ఏదైతే మనకి ఎక్కడ సరిపోకుండా ఉందో వాటి గురించే మళ్ళీ గుర్తొస్తాం. అవును, వాళ్ళకి అందరు ఉన్నారు కదా, వాళ్ళకి ఎవరైనా ఎప్పుడైనా సహాయం చేస్తారు, నేను ఒంటరి దాన్ని, నా దగ్గర ఎవ్వరూ బాగుండారు. మీ దగ్గర ఎవ్వరూ బాగుండారు అంటే ఇక్కడ కారణం ఎవరు అని నీకు నువ్వుగా ఆలోచించుకో. మరి దుర్యోధనుడు అదే కదా పనిచేసింది. కృష్ణుడు ఎంత మంచిగా చెప్పినా వినకుండా కయ్యానికి కాలు దువ్వి ఇప్పుడు అన్ని రకాలుగా ధైర్యం ఉన్నవాడున్నాడు, ఆలోచన ఉన్నవాడున్నాడు, బంధుత్వం ఉన్నవాడున్నాడు, రాజులు ఉన్నారు,
వాళ్ళున్నారు వీళ్ళున్నారు అని ఇన్ని రకాలుగా భయపడుతున్నాడు. ఓకే, నెక్స్ట్ శైబ్యుడు నరపుంగవ అంటే మానవులలో శ్రేష్ఠుడు. ఈ నరపుంగవ అంటే మానవులలో ఉత్తముడు, గుణవంతుడు. దుర్యోధనుడు ఇక్కడ తెలియకుండానే ఒక నిజం చెప్తున్నాడు. ఏమని అంటే వాళ్ళ పక్షంలో మంచి గుణాలు ఉన్న వాళ్ళు ఉన్నారు అని. ఈ శైబుడు అంటే వాడు ఎవరు అంటే మానవులలోనే శ్రేష్ఠుడు, ఈయన ఉత్తముడు, గుణవంతుడు. ఇంకా ఇక్కడ దుర్యోధనుడు ఇంకా అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడో కూడా ఆలోచించట్లేదు. నేను మాట్లాడేది నిజమా అబద్ధమా అని కూడా ఆలోచించలేదు. ఉన్న నిజాన్ని బయట పెట్టేసిండు. ఇది నేను మాట్లాడితే ఎదుటి వ్యక్తికి తెలిసిపోతుందనే ఆలోచన కూడా ఇక్కడ లేదు. అందుకే ఏం చెప్తున్నాడు, వాళ్ళ పక్షంలో అందరూ మంచి గుణాలు ఉన్న వాళ్ళు ఉన్నారు అని. అక్కడి దుర్యోధను యొక్క భయం. ఎందుకంటే ధర్మం ఉన్న వాళ్ళను ఓడించడం చాలా చాలా కష్టం. మంచి గుణాన్ని ఉన్నవాడిని కూడా చెడు తోవలో, తప్పు తోవలో పట్టించడం కూడా చాలా కష్టం. మరి ఇన్ని మంచి గుణాలు ఉన్న వాళ్ళను, పాండవులను ఎలా ఓడించగలుగుతాము అని ఒక ఆలోచన పట్టుకుంది దుర్యోధనుడికి. అందుకే ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఈయన దుర్యోధని మనసు స్థితి ఎట్లా ఉందంటే వాళ్ళందరూ మంచి వాళ్ళు, వాళ్ళకి అన్ని రకాలుగా అన్నీ మంచిగా ఉన్నాయి అనే అసూయతో, ఇన్ని తెలిసినా తాను మాత్రం అహంకారంతో విరవీగుతున్నాడు. నేనే గొప్పవాణ్ణి, మా వైపే 100 మంది ఉన్నారు, ద్రోణాచార్యుడు ఏమంటారు, భీష్ముడు, అందరూ మంచి మంచి యోధులంతా పెట్టుకున్నందుకు ఆయన అహంకారంతో అక్కడ విరవీగుతాడు. కానీ ఆ మనస్సులో అంతమంది ఉన్నా స్థిరత్వం లేదు దుర్యోధనుడికి. లేక మాటలు ఏవి నోటికొస్తే అలా మాట్లాడుతూనే ఉన్నాడు. ఎందుకంటే ధర్మం ఉన్న వైపే చెప్తున్నాడు కదా. ఇది నేను చేసేది అధర్మం అని తెలుసు, కానీ నేను ఇదే చేస్తాను అని చెప్తున్నాడు. అంటే తప్పు అని తెలిసి కూడా అదే చేస్తున్నాడు. మరి మన జీవితంలో కూడా మనం కూడా తప్పు అని తెలిసినా చేస్తే ఎప్పటికైనా మనం ఓటమి పాలే, ఎప్పుడు మనం గెలవం. అందుకే మనం ఆలోచించాలి, మనం చేసే పనులు తప్ప ఒప్ప, సరి అయిందా, ఎలా చేస్తున్నాము అనేది మనం ఇక్కడ ఇవన్నీ. మహాభారతము అంటే కేవలం శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి బోధించిన బోధనే కాదు, ఈ కలియుగంలో ప్రతి ఒక్కరికి అవసరమనే ఆయన ఈ బోధ ఇచ్చిండు. మనం కూడా ప్రతి ఒక్కరం అర్జునులమే. మరి ఇక్కడ మనం మన జీవితానికి ఈ శ్లోకం చెప్పే బోధ ఏంటో ఒక 4 పదాలు రాసుకోండి. భయపడే మనసు ఎదుటివారి బలాన్ని లెక్క పెడుతుంది. ధర్మం వైపు ఉన్న వాళ్లకు సహజంగా మద్దతు వస్తుంది. గుణం ఉన్నవాడికి దేవుడి అండ ఉంటుంది. అహంకారం ఉన్నవాడికి శాంతి ఉండదు. ధైర్యం ఉన్నవాడికి భయం దగ్గరికి రాదు. అర్థమైంది కదా. మనం మన జీవితంలో వీటన్నిటినీ గుర్తు పెట్టుకోవాలి. చెప్పుకున్నాం, ఇవన్నీ మన జీవితంలో జరిగేవి. అందుకే మన జీవిత యుద్ధంలో ఈ జన్మలో ఏమంటారు, మనం ఎప్పుడు ధర్మం వైపే ఉండాలి. ధర్మం వైపు ఉంటే మనకు బలము, ధైర్యము ఇవన్నీ మన దగ్గరే ఉంటాయి. ఇంకా మనం వెంటే నడుస్తాయి. ఎప్పుడు మనం ధర్మాన్ని, సత్యాన్ని పట్టుకొని ఉంటే ఇంకా మనల్ని ఎవ్వరూ భయపడేయరు. ఆ దుర్యోధనుడు ఎట్లా భయపడుకుంటూ అధర్మం వైపు ఉండి ఆ పేర్లు ఎట్లా చదువుతుంటే మనం అట్లా చదవాల్సిన అవసరం లేదు. ఎంతసేపు పాండవులనే పట్టుకోవాలి. పాండవులు ఏ విధంగా అయితే ధర్మం వైపు ఉన్నారో, ధర్మాన్ని పట్టుకున్నారో, మనం కూడా అలాగే ఉండాలి. అప్పుడే ఆ పాండవులకు శ్రీకృష్ణ భగవానుడు సహాయం ఎలా చేశాడో మన జీవితంలో మనకు కూడా మన వెంట ఆ శ్రీకృష్ణ భగవానుడు నడుస్తాడు, మన వెంటే ఉంటాడు. అంటాం ఎన్నో రకాలుగా, అన్యాయం చేసిన వాళ్ళే బాగున్నారు కదా, మనం ఇంత ధర్మంగా న్యాయంగా ఉన్నా మనకు ఎందుకు ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయని మనం కొన్నిసార్లు అనుకుంటాం.
అన్ని రకాలుగా మనం మంచి చేస్తుంటాము, కానీ మనకంటే చెడు చేసేవాడే బాగుంటాడు. ఒక్కొక్కసారి అలాంటి టైంలో మనకు అనిపిస్తుంది వాళ్ళంతా తప్పే చేస్తున్నారు కదా, మనకెందుకు ఇట్లయితుంది, వాళ్ళకెందుకు ఇట్లయితుంది. ఆ విషయం గుర్తు పెట్టుకోవాలి. మనం ఏ జన్మలో చేసినా ఆ సరికాని పని ఏదో ఉంది, ఆ యొక్క కర్మఫలం ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. ఇది తీరిపోతే ఇంక అయిపోతుంది, ఇంకా మనకి మంచి రోజులు వస్తాయి. అది గుర్తు పెట్టుకోవాలి. అందుకే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత మనకు బాగా జీవితం గురించి రుబ్బురుగుండేసి చట్నీ మెదిపితే ఎట్లా ఉందో మన జీవితం గురించి మనకు బాగా అర్థమయ్యింది. ఇప్పుడు కష్టానికి, నష్టానికి, బాధకు భయం లేదు. ఎందుకంటే మనం మన జీవితంలో చేసుకొచ్చిన దాన్ని ఇప్పుడు మనం అనుభవిస్తున్నాము. ఇంత చక్కగా మనకు శ్రీకృష్ణ భగవానుడు ఇంతటి మహాభారతాన్ని, ఆ భగవద్గీతను అసలు మనం ఆలోచిస్తే ఒక్కొక్క శ్లోకం గురించి, ఒక్కొక్క వివరణ గురించి ప్రతిదీ మన జీవితంలో మనం అన్వయించుకుంటే కానీ ఇంకా అసలు మనం దేనికి భయపడం. కరెక్ట్ దీంట్లో ఉన్నట్లు ఆచరిస్తే వింటున్నాం కానీ ఇంకా ఆచరణలో పెట్టుకోవట్లేదు. ఆచరణలో పెట్టుకోవాలి. పెట్టుకుంటే మనం కూడా చక్కగా ఆగుతుంది. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.